గ్రేటర్ హైదరాబాద్ రోడ్లపై వరుస ప్రమాదాలతో జీహెచ్ఎంసీ కళ్లు తెరిచింది. 6 నెలల పాటు రోడ్ల తవ్వకాలను నిషేధించింది. వర్షాకాలం సీజన్ దృష్టిలో పెట్టుకుని ప్రజల ఇబ్బందులను తొలగించడానికి కమిషనర్ అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. నరకానికి కేరాఫ్ గా మారిన హైదరాబాద్ రోడ్లపై రోజుకో మరణం. ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో ఊహించలేని పరిస్థితి. వర్షాకాలం కావడంతో మెట్రో పనులు ఓవైపు, వాటర్ వర్క్ పనులు మరోవైపు, విద్యుత్ శాఖ అంటూ మరోవైపు ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. దీంతో సిటీలో 35% రోడ్లన్నీ నాశనమయ్యాయి. రోడ్ల పరిస్థితిని స్వయంగా పరిశీలించిన కేటీఆర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినా ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. వాటర్ బోర్డు మ్యాన్హోల్స్ రిపేర్లు, నాలాల కనెక్షన్ల పేరుతో భారీ గుంతలు తీయడంతో వర్షాకాలంలో ప్రమాదాలు మామూలైపోయాయి. ప్రమాదాలు పెరగటం, ప్రాణ నష్టం జరగటంతో కళ్లు తెరిచిన సర్కార్ హైదరాబాద్ రోడ్లపై తవ్వకాలను నిషేధించింది. పనులు జరిగే చోట ఖచ్చితంగా హెచ్చరిక బోర్డులు ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక హైదరాబాద్ రోడ్ల కారణంగా జరుగుతున్న ప్రమాదాలపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ కేటీఆర్ కు లేఖ రాశారు. వివిధ శాఖల నిర్లక్ష్యంగానే మరణాలు జరిగాయని విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో నష్ట నివారణ చర్యల్లో పడ్డ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చాలని కలలు కంటున్న సర్కార్ ఆశల్ని గుంతలో కలుపుతున్నారు అధికారులు. మరి ముందు ముందైనా వారి తీరు మారుతుందా? సర్కార్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది చూడాలి.